మాజీ మంత్రి కొడాలి నానికి బిగ్ షాక్ తగిలింది. ఆయనపై మరో కేసు నమోదైంది. సీఎం చంద్రబాబు కుటుంబ సభ్యులపై అనుచిత వ్యాఖ్యలు కించపరిచేలా సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారంటూ కొడాలి నానిపై ఫిర్యాదు చేశారు. 2024లో విశాఖ 3 టౌన్ పోలీసులకు అంజనా ప్రియ ఫిర్యాదు చేశారు. ఐటీ యాక్టు యూఎస్ 353(2), 352, 351(4) సెక్షన్ల కింద సీఐ రమణయ్య అప్పట్లో కేసు నమోదు చేశారు. ఆదివారం కృష్ణా జిల్లా గుడివాడలోని కొడాలి నాని ఇంటికి వెళ్లిన పోలీసులు విచారణకు రావాలి అంటూ 41 సిఆర్పీసీ నోటీసులు ఇచ్చారు. వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు 3 ఏళ్ల పాటు చంద్రబాబు లోకేష్లను సామాజిక మాధ్యమాల్లో దుర్భాషలాడారని, ఓ మహిళగా ఆ తిట్లు భరించలేకపోయారని ఏయూ న్యాయ కళాశాల విద్యార్థిని అంజనీ ప్రియ 2024లో విశాఖ 3 టౌన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. మాజీ మంత్రి కొడాలి నానికి బిగ్ షాక్ తగిలింది. ఆయనపై మరో కేసు నమోదైంది. సీఎం చంద్రబాబు కుటుంబ సభ్యులపై అనుచిత వ్యాఖ్యలు కించపరిచేలా సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారంటూ కొడాలి నానిపై ఫిర్యాదు చేశారు. 2024లో విశాఖ 3 టౌన్ పోలీసులకు అంజనా ప్రియ ఫిర్యాదు చేశారు. ఐటీ యాక్టు యూఎస్ 353(2), 352, 351(4) సెక్షన్ల కింద సీఐ రమణయ్య అప్పట్లో కేసు నమోదు చేశారు. ఆదివారం కృష్ణా జిల్లా గుడివాడలోని కొడాలి నాని ఇంటికి వెళ్లిన పోలీసులు విచారణకు రావాలి అంటూ 41 సిఆర్పీసీ నోటీసులు ఇచ్చారు. వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు 3 ఏళ్ల పాటు చంద్రబాబు లోకేష్లను సామాజిక మాధ్యమాల్లో దుర్భాషలాడారని, ఓ మహిళగా ఆ తిట్లు భరించలేకపోయారని ఏయూ న్యాయ కళాశాల విద్యార్థిని అంజనీ ప్రియ 2024లో విశాఖ 3 టౌన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.